కోసం చేశారనేది చాలా దుర్మార్గమైన కామెంట్. అది అమరావతిలో ఆ ఏరియా మొత్తం కూడా వేల సంవత్సరాల నుంచి వెంకటపాలెం కానీ, ఊళ్ళు కానీ, ఉద్దండరాయపాలెం కానీ, రాయపూడి కానీ ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం నుంచి ఉన్న గ్రామాలే. వాళ్ళకి తెలియదు, నదీ పరివాహక ప్రాంతం మీద వాళ్ళకి అవగాహన లేదు. అవన్నీ ఇప్పుడు వచ్చిన గ్రామాలు కాదు. అందువల్ల వాటి మీద అనవసరమైన కామెంట్స్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ప్రభుత్వానికి సలహా లేదు. వరదంటే ప్రభుత్వం ప్రథమైన బాధ్యత. ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేస్తారు. వాళ్ళలో నైతిక స్థాయిని దెబ్బతీస్తే ఎట్లా మీకు వాళ్ళ సలహాలు సంప్రదింపు చేయాలని నేను వైసీపీ పార్టీ రాజకీయాలు బురద రాజకీయాలు మానుకోమని విజ్ఞప్తి చేస్తాను. సార్, మీరు సైడ్ వాల్ కట్టడం వల్లే విజయవాడ నగరం చాలా వరకు బతికి పట్టగట్టింది అంటున్నారు వైసీపీ వాళ్ళు. రిటర్నింగ్ వాల్ కట్టడం వల్లే చాలా వరకు రిటైరింగ్ వాల్ కట్టడం అనేది చాలా కాలం జరుగుతూ ఉంది. మొన్న కూడా గత ప్రభుత్వం కూడా చేస్తుంది అనుకుంటాను. దాన్ని కూడా జరుగుతుంది. దానివల్ల మంచిదే, అది తప్పే ఉందా? అదే బుడమేరు కూడా ఎందుకు ఉంటాను, బుడమేరు తవ్వింది కూడా మనవాళ్ళే. బుడమేరులో మట్టి తవ్వింది, బుడమేరులో కాలం కట్టు కొట్టింది మనవాళ్ళే. వాళ్ళ మీద కూర్చొని తీసుకొని వాళ్ళని మట్టి తోలుకోమన్నారు. ఇక్కడేమో ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టారు, వచ్చి సింగల్ మీద పడి మీ దేశం దుర్మార్గం జలవాక్యం. అప్పుడు కనుక మట్టి తోలుకోవటం కార్యక్రమాలు కనుక నివారించినట్టయితే ఇలాంటి జరిగే కాదు కదా. అందులో బుడమేరు అనేది విజయవాడకి దుఃఖదాయని, ఎప్పటికైనా ప్రమాదం ఉంది. దానికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. ఆ బుడమేరు వచ్చే మా కోర్సుని జాగ్రత్తగా దాన్ని డైవర్ట్ చేయాలి. దాని మీద సైంటిఫిక్ స్టడీ జరగాలి అనేది నా విజ్ఞప్తి. సార్, పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన పలువురు నేతలు ఏంటి ఇప్పుడు నందిగం సురేష్ దాంతో పాటు ఇక్కడ అనిల్ కుమార్ అనే అతను కూడా ఇష్టానుసారంగా చంద్రబాబు మీరు అసలు ఏం జరుగుతుంది ఏంటి? అనిల్ కుమార్ పోలీసులు నందిగం సురేష్ గారు అరెస్ట్ చేసినట్టు టీవీలో చూశాను. అయితే సురేష్ అనే అతను ఒక ఇన్స్ట్రుమెంట్. యాక్చువల్గా వాళ్ళనందరినీ ఆ దుర్మార్గ కార్యక్రమం, ఆ అప్రచారజనకమైన కార్యక్రమం, ఆ దుర్మార్గానికి పురుకొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణ. అసలు కల్ప్రిట్ని అరెస్ట్, అసలు నేరస్తుని అరెస్ట్ చేయకుండా చిన్న చిన్న వాళ్ళది ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా ఇక్కడ మ్యాడ్ రష్ పెట్టారు. వీళ్ళందరికీ ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఏంటది? మీరు నేరం చేస్తేనే మీకు పదవులు, మీరు దాడి చేస్తేనే మీకు పదవులు, మీరు తిడితేనే మీకు పదవులు, సీట్లు అని ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఆ రష్లో పాపం చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ అయ్యారు, ఇన్స్ట్రుమెంట్స్కి ఉపయోగపడ్డారు. వీళ్ళంతా వాళ్ళే. అందువల్ల అసలు ప్లాన్ చేసి నేరాన్ని క్రియేట్ చేసి ఆలోచించి అసలు క్రిమినల్ బ్రెయిన్, అసలు మాస్టర్ బ్రెయిన్ సజ్జల రామకృష్ణని అరెస్ట్ చేయాలి కదా. ఆగమని ఇతనేంటి చిన్నవాళ్ళదేమో నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేయమంటే అది చేసేవాళ్ళు. నందిగం సురేష్ మీ దృష్టిలో చిన్న వ్యక్తి అంటే అతను ఒక ఎంపీగా చేస్తూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడి అతనితో పాటు అతను అనుచరులు చేసినట్టు ఆ సంఘటనలో వీళ్ళందరినీ పురుగొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయాలి. అతను ఏం చేశాడు? మ్యాడ్ అరెస్ట్ క్రియేట్ చేశాడు. మీరు ఫలాన్ని చేస్తేనే మీకు పదవులు, ఫలాన్ని చేస్తేనే మీకు టికెట్లు అన్నారు. దాంతో ఎవరిలో నిర్యాళంగా వేళవేరుగా చేశారు. అసలు కల్ప్రిట్ని పట్టుకో, అసలు మాస్టర్ బ్రెయిన్ పట్టుకోకుండా, అసలు క్రిమినల్ బ్రెయిన్ పట్టుకోకుండా వీళ్ళంతా చిన్నవాడు అంటున్నారు. అసలు మీకు ఇంకో ప్లాన్ మీకు చెప్పాలి. మీకు పథకంలో తెలియదు. యాక్చువల్గా దాంట్లో అందరూ నేరస్తులు భారీ గుంటూరులో ఉండేవాడు, గుంటూరులో విజయవాడలో ఎక్కడికి పోవాలి. పోలీసులు ఏదో పెద్ద నందిగం సురేష్ని ఎక్కడ పట్టుకున్నామని సీక్రెట్ అతనేదో పని మీద. నేనేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి, సజ్జల రామరెడ్డి క్యాంప్లో ఉండే ఒక వ్యక్తి ఒక ఎస్సీని ముందు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది మనకు, అందరూ అరెస్ట్ కావద్దు, ముందు ఎస్సీని అరెస్ట్ చేద్దామని పోలీసులకి వాళ్ళ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ మేరకు పోలీసులు ఫెసిలిటేషన్ సజ్జల మన నందిగం అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు. అంతేగాని నందిగం కంటే ఇక్కడ లోకల్ తిరిగే వాళ్ళు ఉన్నారు కదా, గుంటూరులో ఉండేవాళ్ళు గుంటూరులోనో, విజయవాడలో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపులో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరులు పోలీసులకి ముందు ఇది చేయండి, ఇది చేస్తే మాకు ఎస్సీలు అనే సింపతి వస్తుంది అని ఒకటి క్రియేట్ చేశారు. ఈ పోలీసులు ఆ నేరస్తులు అల్లిన ఒక ఫెసిలిటేషన్ అన్నమాట. ఇది సజ్జల ఆడి నాటకం డైవర్ట్ చేయడానికి.
మొత్తం నేరాన్ని డైవర్ట్ చేయటం.